సారీ చెప్పి వెళ్ళిపోవడం ఈజీయే, కానీ ప్రేమించింది నేను కదా, ఎలా మర్చిపోతాను? రే ఏంట్రా ఇదంతా? తాగుతుంది నేనురా, నీకెక్కుతుందా? పిచ్చోళ్ళలో మాట్లాడుకో. పిచ్చున్నాయి కదా మామ. రే సారీరా. పర్లేదురా. నీకు విషయం చెప్పనా? అబ్బాయిలు చూడడానికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారా. ఇగో ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది అనుకో, అప్పుడు అర్థమవుతుంది వాడెంత వీక్ అని. చూడడానికి మాత్రం గంభీరంగా కనిపిస్తాం, కానీ అమ్మాయిల ముందు భలే ప్లాన్ చేస్తారా వీళ్ళు. ఈ టైంలో వీటితో మాట్లాడాలి, ఈ టైంలో చాట్ చేయాలి, ఈ టైంలో ఇన్స్టా స్టోరీ పెట్టాలి, స్నాప్ పెట్టాలి, ఫైనల్గా వాట్సాప్ స్టేటస్లో ఒకటి. పోనీ వాళ్ళకి ఏమైనా పనులు ఉన్నాయంటే అవి ఉండవు, కానీ మనతో మాత్రం మమ్మీ ఉన్నారు, డాడీ వచ్చారు, అన్నీ వస్తున్నారు. చెయ్యి అమ్మ. నాకు అర్థం కాక అడుగుతా, నా ఒక్కరి లవ్ స్టోరీ మాత్రమే ఇలా ఉంటుందా, లేకపోతే ప్రతి ఒక్కరిది ఎలానే ఉంటుందా? రే మచా, నీ ప్రాబ్లం ఏంట్రా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తను కూడా నన్ను లవ్ చేసింది. సారీ లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేసింది. అబ్బా ఎంత బాగా యాక్ట్ చేసిందంటే తన యాక్టింగ్కి ఎవరైనా సరే కల్ట్ ఫ్యాన్ అయిపోవాల్సిందేరా. కానీ యాక్ట్ చేసింది నా ముందు కదా, తీసుకోలేకపోతున్నారా? అసలు ఏమైందిరా? సారీ చెప్తున్నా కదా, ఇంకెన్నిసార్లు సారీ చెప్పాలి? నువ్వే చెప్పు. ఆ టైంలో పీరియడ్స్లో ఉన్నారా, సో కోపం ఎవరి మీద చూపించాలో తెలియక నీ మీద చూపించేసా, అందుకే సారీ చెప్పా కదా. అయినా సరే చూడవా, ఇప్పుడు ఇదంతా అవసరమా? అవసరమే. మనకి పెళ్ళై పిల్లలు పుట్టాక వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక లవ్ స్టోరీ ఉండాలి కదా. హలో, ఎందుకలా సైలెంట్గా కూర్చున్నావు? మరి కోపంగా కూర్చోనా? నేనెవరో ఏంటో తెలుసుకోకుండా ఇలా డైరెక్ట్గా పిలిచి డేట్ చేద్దామంటే? కరెక్టే, వస్తుంది, అది పక్కన పెట్టు. కానీ నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేస్తావా? కరెక్ట్గా ఆన్సర్ చేస్తే నేను ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతా. ప్రామిస్? ప్రామిస్. సరే అడుగు. ఇప్పుడు సడన్గా ఒక అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేస్తాను, రియాక్షన్ ఏంటి? నో రియాక్షన్ కదా. అదే అమ్మాయి పెళ్లి చేసుకుందామా అంటే పిచ్చా నీకేమైనా అని అడుగుతా. ఎగ్జాక్ట్లీ. అదే అమ్మాయి డేట్ చేద్దామా అంటే ఆలోచిస్తా. వెరీ ఫనీ. అందుకే డేట్ చేద్దామా అని అడిగా. హలో మ్యామ్. స్వాతి. మీరు నన్ను చూసి చాలా మంచోని అనుకుంటున్నారేమో, మీకు తెలీదు. నేను చూడడానికి మాత్రమే మంచోళ్ళ కనిపిస్తాను, ఒరిజినల్గా మాత్రం ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ బాయ్. అమ్మాయిలకి డీసెంట్ బాయ్స్ కన్నా బ్యాడ్ బాయ్స్ అంటేనే నచ్చుతారు. సారీ వెరీ వెరీ బ్యాడ్ బాయ్స్ అంటేనే నచ్చుతారు.
నీకోటి అడుగుతా స్వాతి, నిజం చెప్తావా? ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. సరే అడుగు. నన్ను మోసం చేయట్లేదు కదా నువ్వు? ఏంట్రా ఇది? చెప్పు స్వాతి. నేను ఈ లవ్ యాక్సెప్ట్ చేయకముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. నువ్వు నన్ను వదిలేసినా నేను మాత్రం నిన్ను వదలను. దయ్యంలా వెంటాడుతూనే ఉంటా. ప్రామిస్? ప్రామిస్. హలో, అరే నేనురా జయస్ని. చెప్పరా మచ్చా, కొంచెం మనీ అవసరం ఉందిరా. ఈ మధ్య ఏంట్రా మెసేజ్ చేస్తే రిప్లై లేదు, కాల్ చేస్తే కట్ చేస్తున్నావు, ఏంటి మ్యాటరు? అరే మచ్చా, అర్జెంటుగా 10,000 కావాలరా. 10,000? కష్టమేరా, మా ఇంట్లో సిచ్యువేషన్ తెలిసిందే కదా. పోనీ సందీప్ గారిని అడుగుతావా? అడగొచ్చు, కానీ వస్తువు ఏదో ఒకటి లేకపోతే కానీ ఇవ్వడు రాడు. అవునా? ఈ ఫోన్ తీసుకుని 10,000 ఇవ్వమని, నెక్స్ట్ మంత్ ఎంతకల్లా ఎలాలో కట్టేస్తాను. థ్యాంక్స్ రా మచ్చా. ఇదంతా ఎవరి కోసం రా చేస్తున్నావు? అరే నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? అడుగు. ఎందుకురా నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు ఈ జాయిస్ గారు లవర్ కాబట్టి. వైబ్ చాలా బాగుంది, డాన్స్ చేద్దామా? డాన్సా? నా వల్ల కాదు, నువ్వు చేయి, నేను చూస్తా. రారా ప్లీజ్ రా, నా కోసం రా, బుజ్జి కదా. నో, నేను చెయ్యను, నువ్వు వెళ్ళు ప్లీజ్ రా. అరే నేను చెయ్యనంటే. సరే నాకు ఒక ప్రామిస్ చేస్తావా? చెప్పు. నేను నీతో ఉన్న ప్రతిసారి ఇదే వైబ్ ఉంటుందని ప్రామిస్ చేస్తావా? ఓయ్, ఫర్ సపోజ్ నువ్వు నన్ను వదిలేసావనుకో, నువ్వు నన్ను వదిలేసావని రోడ్డు మీద తాగుతూ పిచ్చోళ్ళు తిరిగే బ్యాచ్ అయితే కాదు, ఒక కత్తి తీసుకొని 2 పోట్లు పొడిచి ఆ తర్వాత నువ్వు చచ్చావో లేదని క్లారిటీ తీసుకొని అదే కత్తితో పొడుచుకొని చచ్చిపోతా. ఇది మన క్యారెక్టర్. తెలియకుండా ఏం మాట్లాడకూడదు అంటారు, అందుకే నేనేం మాట్లాడడం లేదు. కానీ ఇదంతా అమ్మాయి కోసం చేస్తున్నావు, గుర్తుపెట్టుకో, ఏదో రోజు దెబ్బైపోతావు. స్వాతి అలాంటి అమ్మాయి కాదు మామ. స్టార్టింగ్లో అందరూ అలానే ఉంటారురా, కానీ లాస్ట్కి మనల్ని సర్కిల్ నుంచి పెట్టేస్తారు. చూసుకో, జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ రా, మర్చిపోయామనుకున్నా ఈరోజు నా బర్త్డే అని. నేను ఎలా మర్చిపోతా నీ బర్త్డేని? అది కూడా మన రిలేషన్షిప్లో వచ్చిన ఫస్ట్ బర్త్డే. అది నేను అనుకున్న ప్లాన్ అయితే ఇది కాదు, వేరేది. అది కుదరలేదు, ప్రస్తుతానికి దీంతో సరిపెడుతున్నా. థ్యాంక్ యూ. డాడీ 10 minutesలో స్టార్ట్ అయిపోతావు. సరే డాడీ, ఓకే బాయ్. డాడీయా? అవును. వెళ్ళాలా? ఇంట్లో రిలేటివ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్ళాలి కదా మరి. వెళ్దూలే కానీ నీతో ఒక 3 minutes మాట్లాడచ్చా? సరే. నీకు విషయం చెప్పిన స్వాతి, ప్రతి ఒక్క అబ్బాయికి వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ మీద ఒక క్లారిటీ ఉంటుంది.
ఎలా ఉండాలి ఎలా ఉండాలని. కానీ నాకు మాత్రం తొక్కలే, మనకు సెట్ అయినప్పుడు చూసుకుందాంలే అని లైట్ తీసుకునేవాడు. కానీ ఇప్పుడు నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్ అయ్యి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. ఏమైంది స్వాతి సడన్గా? వాటర్ ఏమైనా తీసుకురానా? నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. అయినా నా దగ్గర మొహం పెట్టు స్వాతి. యాక్చువల్లీ గేమ్ స్టార్ట్ చేసే ముందు రూల్స్ గుర్తున్నాయిగా. రూల్ నెంబర్ 1, టాస్క్ కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ గేమ్లో మాతో కూర్చుంటారు, లేదా దే విల్ బీ అవుట్. రూల్ నెంబర్ 2, టాస్క్ కంప్లీట్ చేయకపోతే బిల్ మొత్తం వాళ్ళే పే చేయాలి. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. డిడ్ యూ గైస్ హ్యావ్ ఫన్ టుగెదర్? వాట్? యా చెప్పాలి. నో ఐ కాంట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నో. రూల్స్ తెలుసు కదా, రూల్స్ని బ్రేక్ చేయకూడదు. రూల్స్ ఈజ్ రూల్స్, చెయ్యాల్సిందే. ఓకే చెప్తా. ట్రూత్ అనుకుంటున్నావు కాబట్టి ట్రూతే చెప్పాలి. ఓకే. ఓకే కమాన్. నో. ఏంటి 4 years రిలేషన్షిప్లో ఉండి ఒకసారి కూడా ఫన్ చేయలేదా? నేను నమ్మను. లుక్, మనం ఎవరినైతే సిన్సియర్గా లవ్ చేస్తామో వాళ్ళ నుంచి లవ్ అండ్ కేర్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాం. మిగతావన్నీ డెస్టినీ ప్లాన్ చేసినప్పుడు చూద్దాం. దట్స్ ఇట్. ఓ రొమాంటిక్ కపుల్సా? వావ్. ఓకే. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఓకే. హే, అందరూ ట్రూత్ ఎంచుకుంటున్నారు, డేర్ ఎవరు ఎంచుకోరా? యా ఇట్స్ ట్రూ. ఈసారి నువ్వు డేర్ తీసుకోవడం బెటర్ ఏమో. హే, ఎవరిష్టం వాళ్ళది, రైట్? అది కరెక్టే. అందరూ ట్రూత్ ఎంచుకుంటే కిక్కేముంది? కరెక్టే. అందుకే ఈసారి డేర్ తీసుకోండి, ఓకేనా? ఓకే డేర్. ఏమిద్దాం? నేను చెప్తా, ఆగండి. ఓకే. ఒక అన్నోన్ నెంబర్కి కాల్ చేసి లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేసి వాడిని ఫూల్ చేయాలి. హే నో. కానీ రూల్స్ తెలుసు కదా, బ్రేక్ చేయకూడదు. అందరం వెళ్ళి సారీ చెప్దాం. ఏమంటారు? మన అందరం వెళ్ళి సారీ చెప్దాం. ఓకే. ఓకే. అందుకేనా అది కాదు జగదీష్. మరి ఇంకేంటి స్వాతి? ఎందుకు ప్రేమిస్తున్నావంటే ఏమి లేదు, ఊరికే ఏదో సరదాగా ప్రేమిస్తున్నావు. ప్రేమ అంటే నీకు సరదాలా కనిపిస్తుందా? ప్రేమ అంటే ఒక నమ్మకం స్వాతి. అయినా తప్పు నాదేలే. ఒక అమ్మాయి నన్ను చూడగానే ఎవరో ఏంటో తెలుసుకోకుండా నీ వెనకాల తిరిగాను చూడు, నాది తప్పు. అందుకే కదా సారీ చెప్తున్నా. అయినా మీ అబ్బాయిలు ఒక అమ్మాయితో ఎందుకు తిరుగుతారో నాకు తెలీదా? ఎందుకు తిరుగుతారు? దీనికోసమే కదా. నువ్వు అనుకున్నట్టు అందరూ దీనికోసమే రారు. ఇవే కావాలనుకుంటే బయట 2000 పెడితే కుప్పల మంది ఉంటారు. కానీ మనసు అంటే ఒకటి ఉంటుంది కదా స్వాతి, అది కొందరికే ఇస్తాం. నేను చేసిన తప్పు ఏంటో తెలుసా? నా మనసు నీకు ఇచ్చి తప్పు చేశాను. ఓ అవునా? సరే మరి తీసుకొని వెళ్ళిపోతానే. కానీ వెళ్ళిపోయే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు నన్ను మోసం చేసావు, రేపు ఆడెవడో నిన్ను మోసం చేయొచ్చు. అప్పుడు తెలుస్తుంది ఈ జగదీష్ గారి బాధ ఏంటని. హలో మిస్టర్, మీ ఫోన్లో మన పిక్స్ అండ్ చార్ట్స్ ఉన్నాయి, డిలీట్ చేస్తే బెటర్ ఏమో.
బ్యాకప్ బ్లాక్మెయిల్ అంటే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది కదా. అమ్మాయిని కదా, నా సేఫ్టీ నేను చూసుకోవాలి. రేపు కనబడు. ఇప్పటి వరకు నా కోసం ఖర్చు పెట్టిన డబ్బులన్నీ రేపు ఫోన్పే చేసేస్తా. ఇంత బాధ పెట్టుకొని ఎందుకురా చెప్పలేదు? ఏమని చెప్పమంటావరా? నాకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది, ముందు వెనక ఆలోచించుకుంటా తన వెనకాల తిరిగాను. ఇగో లాస్ట్కి వెళ్ళి ఒంటరిగా కూర్చొని వంత అవుతానని చెప్పమంటావా? పిచ్చ లైట్ మచ్చ. అయినా ఆ అమ్మాయికి నీతో కలిసి ఉండాలని రాసిపెట్టి లేదనుకుంటా. అందుకే దేవుడు గెట్అవుట్ అని బయటికి తోసేసి ఉంటాడు. ఆ అమ్మాయి నీ ఫోన్ తీసి పగలగొట్టేంత పొగరుంటే నీకు మాత్రం ఆ అమ్మాయి ఫోన్ తీసి పగలగొట్టేంత బాధ లేదా? పగలగొట్టుంటే బాగుండు మచ్చ. నా ఫ్రెండ్లో ఒక అమ్మాయి ఫోన్ పగలగొట్టాడని గర్వంగా చెప్పుకోను మచ్చ. హలో మిస్. స్వాతి. పేర్లే ఏముందిలే, క్యారెక్టర్ ఉండాలి. అవును, నాకు క్యారెక్టర్ లేదు. అయితే ఏంటి ఇప్పుడు? నాకెందుకులే. మరి ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? దేనికి? నా ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాలి. ఓకే. ఏ పిచ్చా నీకేమైనా? అవును, మోసం చేసింది మీరు, మాకు పిచ్చి పెట్టడానికి కదా. నీ ఫోన్లో నా ఫొటోస్ అండ్ చార్ట్స్ ఉన్నాయి. అబ్బాయిని కదా, నా సేఫ్టీ నేను చూసుకోవాలి.